జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బైక్ ఢీకొట్టడంతో గొడవ చెలరేగి ఒకరి హత్య జరిగింది. బైక్ జాగ్రత్తగా నడపాలని సూచించిన వినోద్ అనే యువకుడిపై కిరణ్ అతడి స్నేహితులు దాడి చేశారు. అందరూ కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడిపోయిన వినోద్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏం చేసినారు? 5 మంది కలిసి నా కొడుకుని పెట్టినారు. కొసపానం ఉన్న బతికేసుకున్నాయా నా కొడుకు? ఒక మాట అమ్మాయితో జరుగుతుందమ్మా అని నాకు ఫోన్ చేయలేదు. వినోద్ అనే మా బామర్ది పిల్లడు వినోద్ చర్చి సెంటర్ లో, విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని సిగరెట్ తాగుతుంటే వెంకటాచలం కాలనీకి చెందిన కిరణ్ అనేవాడు బైక్ తగిలిచ్చాడు. బైక్ తగిలిచ్చే మా వాడు ఉండి ఎందుకు బైక్ తగిలిచ్చావంటే నా ఇష్టం అది ఇదని రుబాబుగా మాట్లాడారు. ఇద్దరికి మధ్యలో మాట జరిగింది. ఆ కిరణ్ అనేవాడి పక్కన 2-3 ఉన్నారు. ముగ్గురు కలిసి మా వినోద్ అనేవాడిని ఎట్టంటే విచక్షణారహితంగా కొట్టారు. ఆ కొట్టిన బాధలో వాడు అట్టే కుప్పకూలాడు. కుప్పకూలి పడిపోయాడు అన్న. కుప్పకూలి పడిపోయిన మేము ఏమైందో మామూలుగా చిన్న దెబ్బలు ఏమో అనుకుని హాస్పిటల్ తీసుకొని వచ్చేంతలో డాక్టర్ చనిపోయి కూడా 15-20 నిమిషాలు పైగా అవుతుందని చెప్పారు.